కంటైనర్లు ఇప్పుడు ఏంటంటే మనం విపరీతమైన ఎక్స్పోర్ట్ నడుస్తున్నాయి భారతదేశం నుండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రెండింటికి కూడా కావాల్సింది కంటైనర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 100 కార్లు తయారు చేసాం, విదేశాలు పంపించాలి కంటైనర్ ద్వారా. లేదు రేషన్ సరుకులో లేకపోతే బియ్యం పంపించామా, పప్పులు పంపించామా, ఏ దేంట్లోనైనా పడవలు అట్ట పోసేరుగా కుప్పలు కంటైనర్లో పోసి కంటైనర్ దాంట్లో ఎక్కిస్తే ఆ కంటైనర్ అవతలకి వెళ్ళడం అనేటటువంటి సహజసిద్ధంగా ఉండేటువంటిది. ఈ కంటైనర్లకి సంబంధించినటువంటి కొరత ఇప్పుడు బాగా పట్టి పీడుస్తుంది. దానికి కారణం ఏంటంటే కంటైనర్ల తయారీ భారతదేశంలో కేవలం 2 చోట్ల జరుగుతున్నటువంటిది. ఒకటి గుజరాత్ దగ్గర జరుగుతూ ఉంటే ఇది మనకి భారతదేశానికి సంబంధించి, రెండోది చెన్నైలో తమిళనాడు దగ్గర జరుగుతుంది. భావ్నగర్ గుజరాత్, చెన్నై తమిళనాడు, ఈ 2 చోట్లే జరుగుతుంది. యాక్చువల్గా చైనా వాడు దీంట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. వాళ్ళతో పోల్చుకొని మనం 1% తక్కువలో ఉన్నాం. ఇప్పుడు మనకి సాగర్ తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి, సుదీర్ఘ తీర ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లో కనుక ఈ కంటైనర్ తయారీని ప్రోత్సహిస్తే, ఆ పరిశ్రమల్ని ప్రోత్సహిస్తే, స్టీల్ ప్లాంట్ కూడా మనకు ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే స్టీల్ కావాలి, దానికి ఇనుము కావాలి. ఇక్కడ ఎందుకు పెట్టట్లేదంటే ఇనుము లేకపోవడం వల్ల. విశాఖ స్టీల్ ప్లాంట్ని కనుక మనం సక్సెస్ఫుల్ చేసి, అట్లాగే మిగతా స్టీల్ ప్లాంట్లు ఏవైతే కడుతున్నామో అవి తొందరగా లైన్లోకి తెచ్చుకునేటటువంటి పరిస్థితి చేస్తే కనుక మంచి ఛాయిస్ వస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం కంటైనర్ల కొరత అనేది ఏ దశలో ఉందంటే, ఇది 1940 అడుగుల కంటైనర్ షిప్పింగ్ సగటు అద్దె భారీగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. కంటైనర్ల వార్షిక ఉత్పత్తి తయారీ ఖర్చు భారత్లో $10,000 నుంచి $30,000 అవుతుంటాయి. 10,000 నుంచి 30,000 అంటే $3,500 నుంచి $4,000 దాకా అవుతుంది. చైనాలో అయితే 25 నుంచి 30 లక్షల రూపాయలు, $2,500 నుంచి $3,000 నడుస్తుంది. అంటే చైనా కంటే కూడా తక్కువకి మనం ఇవ్వగలగాలి. ఆ స్థితిలో సాగించగలగాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం మొత్తం సరుకు రవాణాలో విదేశీ కంపెనీలే మెర్క్స్ కానీ, ఎంఎన్సీ కానీ, కాస్కో, మెడిటరేనియన్ ఇట్లాంటివి వాళ్ళ కంటైనర్లు ఇక్కడ తెచ్చి మనకు అద్దెకిస్తున్నాయి. అద్దెకిచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు. మనం గనక ఆ రంగంలోకి అడుగు పెట్టగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి.